సైప్రినస్ స్కార్పియో అనే ఫిష్ మాట. ఓకే, వాటిలో ఫిష్లో ఎక్కువ మెటల్స్ ఉన్నాయన్నమాట. ఆఫ్ ఆదిలాబాద్ వాటర్ రిజర్వాయర్ EBWR మాట. దాని గురించి మనం తెలుసుకుందాం. జనరల్గా ఆక్వాటిక్ బాడీస్ అంటే వాటర్ రిజర్వాయర్స్, రివర్స్ సరౌండింగ్ ది అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా మాట పోజెస్ చాలా రిస్క్ తీసుకుంటాయన్నమాట. ఈ ఆక్వాటిక్ ఆర్గానిజం పాపం చాలా రిస్క్ ఫ్యాక్టర్లో పడుతున్నాయి డ్యూ టు వాటర్ క్వాలిటీ డిటోరేషన్ అయిపోవడం. ఎందుకు డిటోరేట్ అయిపోతుందంటే ఎక్సెసివ్ న్యూట్రియంట్ ఇన్పుట్స్ వస్తున్నాయి. మనం చెప్పుకున్నాం న్యూట్రియంట్ ఇన్పుట్స్ ఫ్రమ్ ది అగ్రికల్చరల్ సైడ్ అండ్ హెవీ మెటల్స్ అండ్ టాక్సిన్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్, ఇవన్నీ ఎసిడిఫికేషన్, హెవీ మెటల్ కంటామినేషన్ అండ్ ఆర్గానిక్ పొల్యూషన్, వీటి వల్ల ఎక్కువ ఈ ఫిష్ అనేటువంటి ఆక్వాటిక్ బాడీస్ పాపం అవి అటాక్ అవుతున్నాయి అన్నమాట. ఈ ఆక్వాటిక్ బాడీస్ ఏంటంటే బీయింగ్ కంటామినేటెడ్ హెవీలీ బై ఇండస్ట్రియలైజేషన్ అండ్ యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. మనం చెప్పుకున్నాం యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మళ్ళీ ఒక్కసారి వాటిని చూద్దాం. ఇక్కడ రీసెంట్లీ ఫిష్ అవి ఏంటంటే బయో ఇండికేటర్స్ మాట ఆఫ్ మెటాలిక్ కాంటామినేషన్, అది మాట. ఓకే, ఇవి మానిటరింగ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఫిష్ స్పీసీస్ స్ట్రాంగ్లీ రెస్పాండ్ టు స్ట్రెస్ కండిషన్స్ అన్నమాట. ఇక్కడ ఇండస్ట్రియల్ ఎఫ్యూలెంట్స్ సచ్ యాజ్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ మాట, లీడ్ PB అంటారు మాట దాన్ని, కాడ్మియం CD, క్రోమియం CR, మ్యాంగనీస్ MN, నికెల్ NI అండ్ ఫెర్రమ్ FE. ఇటువంటి కంటామినేషన్, ఇవన్నీ కంటామినేషన్ ఎక్కడో తిరిగే ఆదిలాబాద్ వాటర్ రిజర్వాయర్ లో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ మాట ఆఫ్ తెలంగాణ స్టేట్, హైలీ పొల్యూటెడ్ మాట విత్ ఇండస్ట్రియల్ ఎఫ్యూలెంట్స్ లైక్ దిస్ అబౌవ్ సెడ్ మాట. ఇక్కడ ఈ స్టడీలో సైప్రినస్ స్కార్పియో మనం ముందు చెప్పాం, కామన్ స్కేల్ చీప్ ఫిష్ మాట. ఇది హైలీ ప్రోటీనియస్ ఫిష్ మాట. ఇది ఈ స్టడీకి ఇది ఎలా హ్యూమన్ బీయింగ్స్ ఫుడ్ కి ఓకే విచ్ ఈస్ పొల్యూటెడ్ ఇన్ EBWR అంటే ఈ ఆదిలాబాద్ వాటర్ రిజర్వాయర్ లో ఎలా కంటామినేట్ అవుతోంది అది అనేటువంటి దానికి దీన్ని తీసుకున్నారన్నమాట. ఇక్కడ ఈ ఫిష్ హెవీ మెటల్స్ ఇన్ వాటర్ శాంపిల్స్ అండ్ బయో అక్యూములేషన్, మనం చదువుకున్నాం బయో అక్యూములేషన్ ఇన్ వేరియస్ టిష్యూస్ ఇన్ దిస్ ఫిష్. ఏంటి దాంట్లోనూ లివర్లో కానీ కిడ్నీలో కానీ గిల్లో కానీ ఆఫ్ ది ఫిష్ గ్రోయింగ్ ఇన్ ద రిజర్వాయర్ అనలైజ్ అనమాట అలాంగ్ విత్ గ్లైకోజన్ అండ్ లిపిడ్ కంటెంట్స్. అలాగే ప్యారలల్ గా ఏం చేశారంటే ఇంకో వాటర్ శాంపిల్స్ ఫిషెస్ ని తీసుకున్నారన్నమాట. అక్కడ బీబీ నగర్, యాదాద్రి, భువనగిరి డిస్ట్రిక్ట్ ఫ్రెష్ వాటర్ లోంచి తీసుకున్నప్పుడు ఎందుకంటే ఎంత పొల్యూటెడ్ అయింది అని తెలుసుకోవడానికి అనమాట. లొకేటెడ్ కిలోమీటర్ ఫ్రమ్ EDWR, 30 కిలోమీటర్స్ లొకేటెడ్ అవే ఫ్రమ్ EBR లో తీసుకున్నారన్నమాట శాంపిల్స్ ని. ఇలా తీసుకుంటే ఎలా తేలిందంటే EBWR లో ఉన్నటువంటి ఫిష్ గ్లైకోజన్, లిపిడ్ కంటెంట్స్ చాలా లోయర్ గా ఉన్నాయి. బయో అక్యూములేషన్ ఆఫ్ మన ఈ టాక్సిన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట మనం కంపేర్ విత్ ది బీబీ నగర్ ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్ ఫిషెస్ మాట. ఇలాగా ఈ వాటర్ శాంపిల్, ఈ ఫిష్ శాంపిల్స్ 3 సీజన్లో తీసుకున్నారన్నమాట. ఈ శాంపిల్స్ రెండిట్లోనూ ప్రీ మాన్సూన్ ఫిబ్రవరి, మే నుంచి, మాన్సూన్ జూన్, సెప్టెంబర్ నుంచి, అండ్ పోస్ట్ మాన్సూన్ అక్టోబర్, జనవరి నుంచి ఈచ్ ఇయర్ ఈ శాంపిల్స్ ని తీసుకున్నారన్నమాట. ఈ 3 వాటర్ శాంపిల్స్ వర్ కలెక్టెడ్ ఇన్ 3 స్టేషన్స్. ఓకే, థ్రైస్ ఇన్ ఈచ్ సీజన్ అనమాట. 3 సార్లు తీసుకున్నారు ఫ్రమ్ ఈచ్ ట్యాంక్ అండ్ ఈజ్ క్లీన్డ్ పాలిథిన్ విత్ పాలిథిన్ బాటిల్స్. ఓకే, దెన్ దీస్ ఆర్ టైట్లీ స్టాప్డ్ అండ్ యూజ్. అది ఇప్పుడు ఫైనల్ ఏంటంటే ఈ మెటల్ కాన్సన్ట్రేషన్ ఇన్ EBWR రిజర్వాయర్ వర్ ఫౌండ్ టు బి హైయర్ ఇన్ ఇండియన్ స్టాండర్డ్ లిమిట్స్ అండ్ ఎగ్జిబిటింగ్ ఫాలోయింగ్ సీక్వెన్స్ లో ఉంది మాట. అది ఎలా ఉందంటే FE కన్నా PB ఎక్కువ ఉంది, PB కన్నా CR ఎక్కువ ఉంది, CR కన్నా NI ఎక్కువ ఉంది, NI కన్నా CD ఎక్కువ ఉంది మాట. ఆ ప్రపోర్షనేట్ లో అక్కడ ఉంది మాట. ఇక్కడ ఇంకో హ్యూమన్ బాడీలో ఈ ఫుడ్ చైన్ లో హ్యూమన్ బాడీ మెటల్స్ ఈ హ్యూమన్ బాడీలో ఎలా ఫైండ్ అయ్యాయంటే CD కన్నా CR కన్నా
ఎఫ్ఈ కన్నా ఎన్ఐ కన్నా పీబీ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, హైయర్ బయోక్యూములేషన్ ఫ్యాక్టర్ ఫౌండ్ ఇన్ సిడి ఇన్ ది లివర్, గిల్ అండ్ కిడ్నీ ఇండికేటెడ్ ది సెన్సిటివ్ ఆఫ్ ఫిష్ టు ది మెటల్ ఈవెన్ ఎట్ లో కాన్సన్ట్రేషన్ లో కూడా ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది తెలియజేసింది మాట.